ఆచార్య గారు ఏమంటారు? అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడాన్ని ఏమంటారు? మీరేమంటారు ఒక కాంగ్రెస్ నేతగా? సార్, ఒకటి మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి అవసరానికి అబద్ధం చెప్పడం, ఊసరవెల్లిలాగా పార్టీలు మారుస్తా అని చెప్పడం వాళ్ళకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ సిద్ధిస్తే, తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ ని విలీనం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. అదింత తెలంగాణ వచ్చిన వెంటనే మరి జెండా ఎగరేస్తాను తెలంగాణలో, నేను ఉద్యమకారుని తెలంగాణ తెచ్చినని చెప్పేసి మరి మాట తప్పినటువంటి చరిత్ర వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ చరిత్రనే అటువంటిది, ఊసరవేలు అనమాట. అవసరానికి ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టాలో, ఆ కేంద్రం పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ మాట తప్పి మరి ఊసరవేలి టైప్ మాటలు తప్పే తత్వము కేటీఆర్ గారికి మరి కొత్త ఏం కాదు, కేసీఆర్ గారికి కొత్త కాదు. సరే, మరి వీళ్ళు బీజేపీతోని ఇవాళ విలీనం చేస్తానా లేకుంటే పొత్తు పెట్టుకుంటా అనేది వీళ్ళకి కొత్త కాదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి బీజేపీ కేంద్రంలో తీసుకొచ్చిన ప్రతి బిల్లు విషయంలో కానీ, ప్రతి చట్టంలో కానీ వీళ్ళ పాత్ర ఉంది. వీళ్ళు సపోర్ట్ గానే ఉండరు. వీళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు బీజేపీ తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలను కూడా, జిఎస్టీ కానీ, రైతు చట్టం కానీ, 370 ఆర్టికల్ కానీ, త్రిబుల్ తలాక్ కానీ, వీళ్ళు చెప్పుకుంటూ పోతే 5 ఏళ్ల పాటు బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. వీళ్ళు విడిపోయి ఉన్నటువంటి దాఖలాలు అయితే మాకు అనిపించలేదు. ఎందుకంటే ఇవాళ బీజేపీ అధ్యక్షుల మార్పిడిలో కూడా వీళ్ళ పాత్ర ఉందనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. అది వాస్తవాలు కూడా. ఎందుకంటే వాళ్ళు మొన్న ఎమ్మెల్సీలు ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదన్న సంగతి ప్రజలు కూడా చూసారు. ఎందుకంటే ఎమ్మెల్సీలు మరి బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇవాళ కొత్తగా వీళ్ళు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విలీనం చేస్తా అన్నదంటే వాళ్ళ చెల్లెల గురించి, నిజంగా కవిత గురించి కూడా చెప్పిన మరి సీఎం రమేష్ గారి మాటల్లో అయితే. ఆచార్య గారు, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో విలీనానికి తహతహలాడిందని సీఎం రమేష్ గారు అయితే చెప్పారు. కానీ బీజేపీకి బీఆర్ఎస్తో స్నేహస్థానికి ఎందుకు ఉపయోగం ఉంటుందంటారు? ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారని మీరు అంటారు రాష్ట్రంలో? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం సార్, కాంగ్రెస్ పార్టీ అనేది రేపు రాబోయే కాలంలో కేంద్రంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తప్ప ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మొన్నటి వరకు ఒక్క ఎంపీ సీటు కూడా లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చచ్చుబడిపోయింది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న సంగతి రాష్ట్ర ప్రజలు చూస్తారు. మంత్రుల్లో కూడా అటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మరి నిన్నటికి నిన్న ఈయన మల్లారెడ్డి కూడా పార్టీ తన కోడల ద్వారా బండి సంతతో మంతనాలు జరిపినట్టు సమాచారం వస్తుంది. వాళ్ళు కూడా పార్టీ మారుతారని. అంటే ఇటువంటి సంకేతాలు విలీనం చేస్తారనే ఆలోచన ఎందుకు రాకూడదు? ఎందుకు గతంలో వాళ్ళు చేస్తారనే గ్యారంటీ కూడా నాకు లేదు. ఎందుకంటే వీళ్ళకి మాట తప్పడము, మడవ తిప్పడము, వీళ్ళకి ఊసరవెల్లిలాగా మాట్లాడడంలో వీళ్ళు చాలా అంటే ఫస్ట్ ప్రపోజల్ మీకు వచ్చింది కాబట్టి ఆ దెబ్బతిని ఉన్నారంటారు మీరు. ఎందుకంటే స్టార్టింగ్ లో కేసీఆర్ గారు మీ దగ్గరికి వచ్చి ఎన్ని చెప్పిన మాటలే కాబట్టి మీరు అలా దెబ్బతిని ఉన్నారు అనుకోవచ్చా? ఇది ఏదో ఇంటర్నల్ గా ఒప్పందం కాదు కదా. ఉద్యమం సమయంలో మీడియా ముందర మాట్లాడినటువంటి, బహిర్గతంగా చర్చలో మాట్లాడినటువంటి మాటలకే ఈరోజు విలువ లేకుండా పోయింది. మరి అంతర్గతంగా లోపల ఇండ్లలో మరి సీఎం రమేష్ గారి మరి అంతర్గత మంతనాలు జరిపినప్పుడు దానికి ఏమి గ్యారెంటీ ఉంటుందని నేను అనుకోలేను. ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఊసరవెల్లిలాగా మాట్లాడి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనా సరే వెన్నుపెట్టి ఓడిస్తారు. వాళ్ళకి ఆ తత్వం ఉంది. అని ఇంకొకటి ఏంటంటే మూల సూత్రం ఏంటంటే వీళ్ళు కలిసి లేరు అనేది కాదు. వీళ్ళు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు కలిసే ఉన్నారు. ఎక్కడ విడిపోయినటువంటి దాఖలాలు, ఎక్కడ కూడా విడిపోయినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే రఘునందన్ రావు పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు పెట్టినటువంటి అభ్యర్థి ఎటువంటిది అన్నది మనం చూసినాం. ఈటల రాజేందర్ పోటీ చేసినప్పుడు కూడా ఎటువంటి అభ్యర్థి పెట్టారో మనం చూసినాం. అంటే ఎక్కడ పోయినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కల్లారా చూసినా వాళ్ళు పోటీ కూడా పెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఏ రోజైనా విలీనం అవుతుంది. అది విలీనం కావడానికే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేశారు అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అది మేధావులకందరూ తెలిసిన విషయం. రైట్ ఆచార్య గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో మరి కాసేపట్లో. మనతోటి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో